హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మమ్. ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకు నేనేం తీసుకొస్తున్నాను అంటే నా పట్టు శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. పట్టు శారీస్ అనగానే మీరు ఏదో ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి, లేటెస్ట్గా అన్నీ కొనేసని అనుకోవద్దు. కొన్ని ఇప్పుడు కొనుక్కునే ఉన్నాయి, అలాగే కొన్ని నా మ్యారేజ్ తర్వాత కొన్నవి, అలా నాకు పెట్టినవి, అంటే నాకు గిఫ్టెడ్ వచ్చినవి, అలాంటివి కూడా ఉన్నాయి. సో ఆ వరల్డ్ ట్రెండ్ మొత్తం ఇప్పుడు కొనుక్కొని అన్నీ కలిపి మీకు చూపిస్తాను. కొన్ని శారీస్ అవి కూడా మళ్ళీ అలా అని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను శారీస్ ఎక్కువ కొన్నా యాక్చువల్గా. ఎందుకంటే కట్టేది చాలా తక్కువ, ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఉన్న వాటిలో ది బెస్ట్ మీకు కొన్ని చూపించాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి నా కలెక్షన్ ఎలా ఉంది, నా శారీస్ ఎలా ఉన్నది చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నా శారీస్లో, అంటే నా పట్టు శారీస్లో ఫస్ట్ అయితే మీకు నా మ్యారేజ్ శారీస్ చూపించబోతున్నానండి. అంటే అప్పట్లో 2015లో ఏ మోడల్ ఉన్నాయో అవి తీసుకున్నాము. సో ఆ మోడల్ శారీస్ ఏవైతే ఉన్నాయో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇది మ్యారేజ్ శారీ అండి, నాది ప్రధానం శారీ అంటారు కదా అది. సో ఇది గ్రీన్ కలర్ టిష్యూ శారీ అండి. టిష్యూ వస్తుంది, మీకు చూస్తే అర్థమవుతుంది దగ్గర నుంచి. ఇది పట్టు. దీని కాస్ట్ వచ్చేసరికి 7,000 ఎంతో ఉందండి, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి పళ్ళు ఇది. సో ఇది గ్రీన్ వచ్చింది, గ్రీన్ అండ్ గోల్డ్ టిష్యూ. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి దానికి ఇట్లా ప్లైన్ వచ్చిందండి. ఆ ప్లైన్ మీద వచ్చేసరికి మగ్గం వర్క్ చేయించమాట, ఇది మగ్గం వర్క్. సో దీనికైనా లపంగ్స్ అనేవి పెట్టామన్నమాట, హ్యాంగర్స్. ఎందుకంటే ఇది కూడా మ్యారేజ్ శారీ. ఇది పెళ్లి చీర, అదే పెళ్లి పీటల మీద కొన్న శారీ అన్నమాట. ఇది లైక్ ఇంగ్లీష్ కలర్ అన్నమాట, బాగుంటుంది. ఏం కలర్ అంటారో నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ కలర్ అండి. సో ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది అన్నమాట. సేమ్ ఇది కూడా అంతే కాస్ట్ పడింది. సో అప్పట్లో మ్యారేజ్కి చాలా బాగుంటుందండి ఇంగ్లీష్ కలర్. సో ఇది కూడా పట్టు. దానికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారండి. సో దీనికి మేము మగ్గం వర్క్ అనేది చేయించాము. సో ఇది అంటే మామిడి పిందులతో మగ్గం వర్క్ చేయించాం అన్నమాట, ఓన్లీ నెక్కి హ్యాండ్స్. దీనికి కూడా హ్యాంగర్స్ అనేవి పెట్టాము. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఏంటంటే ఇది కూడా పట్టేనండి, బట్ లైట్ వెయిట్ పట్లు ఇవన్నీ కూడా. అది కొంచెం హెవీ పట్టేని, ఇది లైట్ వెయిట్ పట్టు, బ్లూ కలర్. ఇది కూడా డబల్ షేడ్ వస్తుంది అన్నమాట, లైక్ బ్లూ ను వైలెట్ కలర్ మనకి మిక్సింగ్ వస్తుంది. ఇది పెద్ద బార్డర్ వచ్చింది. ఇది ఎంగేజ్మెంట్ శారీ అండి నాది, మా హస్బెండ్ చాలా ఇష్టపడి కొన్నారు. సో పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చిందండి, పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చూపిస్తాను. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసరికి 4,500 పడిందండి. అంటే 5,000 ఆఫర్లో 4,500కి వచ్చింది లైట్ వెయిట్ పట్టులు. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి యాక్చువల్గా వేరేది వచ్చింది, అది నాకు కొంచెం నచ్చలేదని చెప్పి నేను విడిగా క్లాత్ తీసుకొని పట్టు క్లాత్ ఇట్లా మగ్గం వర్క్ అనేది చేపించానండి. సో ఇది మల్టీ కలర్తో నేను దీనికి ఫుల్ హ్యాండ్స్తో ఫుల్ మగ్గం వర్క్ చేయించాను. ఈ వర్క్ వచ్చేసరికి 4,500 రూపీస్ పడిందండి వర్క్. విత్ క్లాత్ వచ్చేసరికి ఎక్స్ట్రా పట్టు క్లాత్ ఒక 500 రూపీస్ పడింది. సో ఇట్లా వచ్చేసరికి ఇది ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ శారీ. చాలా బాగుంటుంది బయట, అంటే షైనింగ్ గా చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం. ఇది శ్రీమంతానికి కొన్నారండి మా హస్బెండ్. అయితే దీనికి పళ్ళు వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. పళ్ళు వచ్చేసరికి మంచి గోల్డ్ పళ్ళు వచ్చింది, చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా గోల్డ్ పళ్ళు వచ్చిందండి, చాలా బాగుంటుంది. పార్టీ వేర్గా కట్టుకుంటే లైట్ వెయిట్, అసలు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా. సో దీనికి బ్లౌజు నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే దాంతోపాటు నేను ఇలా బోట్ నెక్తో ఫ్యాన్సీగా నేను రెడీమేడ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను అనమాట, నాకు నచ్చిందని చెప్పి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది కూడా లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు, చాలా లైట్ కలర్. ఇది కూడా ఈ మధ్య తీసుకున్నదే. సో బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చింది అన్నమాట. శారీ అంతా ఈ కలరు కట్టుకుంటే ఇది కూడా మంచి లుక్. అయితే లైట్ కలర్, నాకు ఎక్కువ డార్క్ కలర్ సూట్ అవుతూ ఉంటాయి. సో ఇది మా మమ్మీ ఇచ్చారన్నమాట ఈ శారీ యాక్చువల్గా. సో అందువల్ల నాకు ఓకే, అయినా కట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఇది కూడా మంచి లుక్ ఉంది, బట్ లైట్ వెయిట్. ఉప్పాడ పట్టు అంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా. దీని కాస్ట్ వచ్చేసరికి
4500 అనుకుంటాను, 4500 కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక శారీ అండి. ఇది కూడా నాకు యాక్చువల్గా మ్యారేజ్ అప్పుడే పెట్టారు, ఇంకొక పిన్ని పెట్టారు, మా పెద్ద పిన్ని పెట్టారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది కలర్, కడితే మాత్రం గాజువాణి కలర్ ఏదో అంటారు కదండి, సో ఆ కలరు. నాకు ఈ డార్క్ కలర్స్ బాగా సూట్ అయితే అంటారన్నమాట అందరూ. దానికి వచ్చేసరికి గంధం కలర్ టైప్ బార్డర్ వచ్చింది అంచు, అండ్ దీనికి పళ్ళు కూడా మంచిగా రిచ్ పళ్ళు లాగే ఇచ్చారన్నమాట. కడితే మాత్రం చాలా నీట్గా క్లాస్ లుక్ అండ్ మంచి లుక్గా ఉంటుందండి. కలర్ అంటే దొరకదు, రేర్గా ఈ కలర్ దొరకదు, చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్న పిక్స్ కూడా ఉన్నాయి, మీకు పెడతాను. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇచ్చారండి. నేను ఇంకా అప్పుడు మగ్గం వర్క్స్ అట్లాంటివి ఏం చేయించలేదు, సో జస్ట్ ఇలా మోడల్ కుట్టిచ్చేసాను అనమాట. ఫ్లై హ్యాండ్స్ పెట్టించేసి నార్మల్గా మోడల్ కుట్టించేసాను అనమాట. ఇది ఒక శారీ, నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా పట్టు అండి. ఇది కూడా ఇది ఒక టైప్ లైట్ వెయిట్ పట్టు. సో కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా పిన్ని నాకు మ్యారేజ్ అప్పుడు నాకు వ్రతం అదే సత్యనారాయణ స్వామి వ్రతానికి అని పెట్టారండి. సో కట్టింగ్ కూడా చాలా తక్కువ. ఇది పళ్ళు వచ్చిందండి, ఇది పళ్ళు వచ్చింది. ఇదేమో కలర్ ఇది వచ్చింది, అంచు వచ్చేసరికి ఇది వచ్చిందండి. దీని బ్లౌజ్ అయితే నేను మగ్గం వర్క్ ఏం చేయించలేదు, సో నార్మల్గా బ్లౌజ్ మోడల్గా స్టిచ్ చేయించుకున్నాను అంతే నార్మల్గా. సో ఇవన్నీ మ్యారేజ్ శారీస్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లేటెస్ట్గా తీసుకున్న శారీ అండి. లాస్ట్ ఒక 6 months బ్యాక్ అలా తీసుకున్నాను. మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉంటే, ఇది కాంజీవరం పట్టు అంటారు కదండి, అందులో లైట్ వెయిట్, అంటే లైట్ వెయిట్ ఏం కాదు, పూర్తిగా కొంచెం కాంజీవరంలో తక్కువ. సో ఇది కోరా కలర్ అండి, లైక్ పెళ్లి కూతురు శారీ లాగమాట. పెద్ద బార్డర్ వచ్చింది, నాకు చాలా ఇష్టం ఈ బార్డర్. ఇది సింగిల్ పీస్ క్యాటలాగ్ పీస్ వచ్చింది. సో ఇది తీసుకున్నాను. దీనికి పౌటంచ్ వచ్చేసరికి పింక్ ఇచ్చాడు ఫుల్గా, పింక్ కూడా చాలా బాగుంది. కట్టుకున్నాను. ఈ పిక్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. నేను శారీ పెట్టిన పిక్స్ అని. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో పెద్ద బార్డర్, ఇప్పుడు కాంజీవరం అందరికీ స్టైల్ కదండి, బాగా ఫ్యాషన్ అయిపోయింది. సో అందులో ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ దాని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి, పింక్. హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు, దానికి సింపుల్ మగ్గం వర్క్ అనేది చేయించాను అనమాట. ఎదర్ నెక్కి, ఫ్రంట్ నెక్ కూడా చేయించాను, కొంచెం బ్యాక్ నెక్కి అండ్ హ్యాండ్స్కి చేయించాను. దానికి మంచిగా లపక్స్ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇది నేను లేటెస్ట్గా తీసుకున్న శారీ. చూసారు కదా ఫ్రెండ్స్ నా శారీస్ కలెక్షన్ని. ఉన్న వాటిలో కొన్ని పట్టు శారీస్, మంచి శారీస్ మీకు చూపించాను. సో మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కాన్సెప్ట్స్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. Until then, bye bye.